ట్రై చేద్దామని చెప్పి ఇటు వెళ్తున్నా. చూసుకోవచ్చు మనము ఇక్కడైతే యాక్సిడెంట్ అయిందనమాట. ఎర్లీ మార్నింగ్ అయిందంట. మీరైతే మైలేజ్ చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు బండి అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఏంటంటే వీకెండ్ కాబట్టి అట్లా ఒక చిన్న రైడ్ లాగా వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం అనమాట ఈ ఒక్క కార్లోనే. ఫార్చునర్ ఏది అంటే ఫార్చునర్ ఈరోజు లేదు, ఈ కార్లో వెళ్తున్నా. ప్రతి వీడియోలో అదే కార్ ఉంటే కూడా కొంచెం బోరింగ్ ఉంటుంది అన్నట్టు ఈ వీడియో ఇది తీసిన అనమాట. ఏంటి అంటే వీకెండ్ కాబట్టి అట్లా టైంపాస్కి ఒక రైడ్కి పోయేసి వద్దామని చెప్పి వెళ్తున్నాం. ఇప్పుడైతే సిద్దిపేట అని అనుకున్నాము, ఇంకా డిసైడ్ కాలేదు. వెళ్తూ వెళ్తూ ఎక్కడికి పోవాలో చూడాలి. ఇంకా ఇప్పుడైతే టైం 9 అవుతుంది, మనం స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే మనం సిద్దిపేట వెళ్తున్నాం. సిద్దిపేట వరకు అట్లా వెళ్ళేసి ఏమైనా తినేసి వద్దాం అనుకుంటున్నాం. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం, ఇద్దరమే. మా ఫ్రెండ్ ఏమో మేడ్చల్ సైడ్ పోవమంటుండు, నేనేమో సిద్దిపేట సైడ్ పోవమంటున్నా. చూడాలి. ఇంకా ఇదైతే హైవే మంచిగా 2 లేన్ హైవే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు, కంఫర్ట్ ఉంటుంది, స్పీడ్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఇటు పోతున్నాం. చూడాలి ఇంకా ఎటు పోతామా అనేది. నార్మల్ అట్లా తిరిగేసి వచ్చేస్తాం. జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అట్లా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాం. చూడాలి. ఇంకా ఈరోజు అయితే 9 o'clockకే స్టార్ట్ అయిపోయినాం మనము. మొన్న 11-11:30కి అట్లా పోయినాం కదా బ్రేక్ఫాస్ట్కి. ఈరోజు నార్మల్గా 9కే లేచినాం జల్దీ. మొన్న చాలా లేట్ అయిపోయింది కదా, అందుకే అని చెప్పేసి ఈ వ్లాగ్లో జల్దీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే నేను చెప్పిన కదా సిద్దిపేట మేడ్చల్ సైడ్ కన్ఫర్మ్ లేదు అని, మేడ్చల్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇటు సిద్దిపేట సైడ్ వెళ్ళి కూడా ఊకే బోర్ వస్తుంది అన్నట్టు ఇటు సైడ్ ఏమైనా కొత్తగా టిఫిన్స్ ఉంటే ట్రై చేద్దామని చెప్పి ఇటు వెళ్తున్నా. ప్రతిసారి వ్లాగ్ చేసేటప్పుడు ఒకడో ఒకడు అడ్డం వస్తుంది తెలుసా. లాస్ట్ వీకెండ్ నేను బ్రేక్ఫాస్ట్ రైడ్ అప్లోడ్ చేసిన కదా, చాలామంది చూడలేరు. ఒకసారి వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఆ ఛానల్ దానికి ఫస్ట్ నేను అప్లోడ్ చేసిన తర్వాత ఏమైందంటే అప్లోడ్ కానీ 6 hours టైం తీసుకుంది అనమాట. అసలు మొన్న నెట్టే లేకుండే, అట్లా అని చెప్పి చాలా టైం తీసుకుంది. పెడదామంటే వైఫై తోటి అప్లోడ్ చేద్దామంటే కరెంట్ లేకుండే. సో అది మళ్ళీ మార్నింగ్ డబుల్ టైం పెట్టేసరికి నేను యాక్చువల్గా దాన్ని 11 o'clock పెట్టినా అనమాట షెడ్యూల్. కానీ అది 11 o'clock రాలేదు, అప్పుడే అప్లోడ్ అయింది. నాకేమో 11 o'clock షెడ్యూల్ చూపించుండే. వీడియో కొంచెం ఆగమాగమైంది. అది ఎవరైనా నోటిఫికేషన్ రాకపోయినా చూడకపోయినా వెళ్ళి చూడండి అది ఒకసారి. చూసుకోవచ్చు మనము ఇక్కడైతే యాక్సిడెంట్ అయిందనమాట. ఎర్లీ మార్నింగ్ అయిందంట. నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు. ఆ బైక్ ఏదైతుందో ఆ బైక్ యాక్టివా గుద్దుకున్నారంట ఇద్దరు ఎర్లీ మార్నింగ్. యాక్సిడెంట్ అయితే ఎర్లీ మార్నింగ్ అయిందంట. 2 బైక్స్ గుద్దుకున్నాయి అనమాట. యాక్టివ్ అయితే మొత్తం ఘోరంగా వలిగిపోయింది, పుట్టుబొట్టు అయిపోయింది బండి. ఇంకా వాళ్ళకి ఏమైందా అని అయితే తెలియదు, కానీ బండి మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది యాక్టివా. ఒకప్పుడు మేడ్చల్ హైవే మంచిగా ఉంటుండే అసలు. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిరు, ఈ మేడ్చల్ దాటనికి 1 hour పడుతుంది. మొన్న కూడా ఇదే ట్రాఫిక్, ఈరోజు కూడా ఇదే ట్రాఫిక్. ఫైనలీ గైస్ ఒక 40 minutes తర్వాత ట్రాఫిక్లో నుంచి బయటకు వచ్చేసినాం. మీరైతే మైలేజ్ చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు బండి 50 ఇస్తుంది అనమాట. ఇప్పుడే మేడ్చల్ దాటినామని చెప్పి రీసెట్ చేసినండే 50 ఇస్తుంది. ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే రూట్లో పోతుంటే రీసెట్ చేస్తే సేమ్ ఇంతే 50-40 వచ్చింది మన బండి. ఇది తీసుకుంటే ఇది ఒకటే అడ్వాంటేజ్, మంచి మైలేజ్ ఇస్తుంది ఇది.
మన బండిది గేర్ నాబ్ అయితే రీసెంట్గా ఎల్కా ఊరికేస్తుండే, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. కొత్తది తీసుకున్నాం అనమాట, చూపిస్తాను చూసుకోవచ్చు గైస్. ఇదే మన కొత్తది అనమాట గేర్ నాబ్. రీసెంట్గా మనము రాణిగంజ్ సైడ్ పోయినవాడు తీసుకుని ఉండే, తక్కువనే పడ్డది. మనకు ఆన్లైన్లో చాలా ఎక్కువ ఉంటాయి కానీ దీంట్లో తీసుకుంటే మనకు తక్కువనే వస్తుంది. లొకేషన్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి గైస్. మనం హైవే ఎక్కినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే 37.9 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. మనకి ఇంకా కూడా 50 వస్తుంది యావరేజ్. సిఎన్జి కూడా మనకి ఇంత మైలేజ్ రాదు, కంటిన్యూస్గా 50-40 50-40 50-40 వస్తుంది. ఈడెవడో రాంగ్ రూట్లో ఎట్లా వస్తారు? అటు సైడ్ లేన్ కూడా ఓపెన్ ఉంది. మళ్ళా ఈ కింద నుంచి వస్తున్నట్టు యూటర్న్ చేసుకోకుండా రాంగ్ రూట్ వస్తారు ఈ కొడుకులు అందరు బ్రో. లాగో అటు సైడ్ క్లోజ్ ఉందా లేనా? ఆడ అంబులెన్స్ కూడా ఉంది ఇంకా. ఏమి జరిగింది అసలు? ఓపెన్ ఉంది అగో, అటు సైడ్ లేన్ ఓపెన్ ఉంది చూడు, వస్తున్నాయి బండ్లు. కింద ఏదో అయింది, ట్రాఫిక్ వచ్చింది, మొత్తం ట్రాఫిక్ వచ్చా. ఏంది ఇది? తెలిసి కింద యూటర్న్ చేసుకునే వాళ్ళకి ఆడ ఏదైనా అయిందో, బండి ఆగిపోయిందో మరి ఏమైందో. కానీ ఆ లారీ హైలైట్ సర్ప్రైజ్ ఇచ్చింది టర్నింగ్లా. ఆగే బండ్లు అంత స్పీడ్లా. లిటరలీ 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం తెలుసా? జస్ట్ 67 కిలోమీటర్స్. మెల్ల అవుతున్నాం గైస్, 80-70 బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఉంది, చేయొద్దు అని ఉంది, బట్ చేస్తాం. అట్లా మెల్ల పోతున్నాం. ఇంకా ఇప్పుడైతే మనం నార్సింగి వరకు వచ్చేసినాం అనమాట. ఇంకా కూడా ఏడ ఆపలేమో, చాలా కనిపించినాయి కానీ ఒక 100 కిలోమీటర్స్ అట్లా వెళ్ళి ఆగి రిటర్న్ వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాం. 1-2 వరకు అట్లా వెళ్దాం. సో మెల్లగా వెళ్దాం అన్నట్టు మెల్లగా పోతున్నాం. ఇంతసేపు ఏమో మంచి మంచి రెస్టారెంట్లు వస్తే పోనీ మెల్ల తిందాం, 100 కిలోమీటర్ పోయినాక తిందాము అని ఆలోచించినాం. ఇప్పుడేమో మెల్ల ఆకలి అవుతా ఉంది. వాటర్ కూడా తీసుకోలేవు, ఏమన్నా ఆగి వాటర్ తీసుకోవాలి. అసలు లాగినామంటే ఇంతవరకు బ్రేకే తీసుకోలే. కానీ జస్ట్ ఇప్పుడైతే 70 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. ఎందుకంటే అసలు మెల్ల వస్తున్నాం, ఇంకా టైం పాస్ అయితే లేదు. ఇద్దరేమో ఉన్నాం, మంచిగా నిమ్మలంగా మెల్ల వస్తున్నాం. నేను ముందులో ఆగి వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. కానీ పక్క 100 కిలోమీటర్స్ వెళ్ళినాకనే తింటాం అనమాట. ఇంకా వాటర్ తాగేసి ఛాయ్ అనేది తాగేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక మళ్ళీ నా పెట్రోల్ బంక్ దొరికితే పెట్టియాలి. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కానీ ఏడ దొరుకుతలేదు నైట్రోజన్. ఏడ నార్మల్ ఏరియా ఉంది, ఏమో నైట్రోజన్ ఇది కలపొద్దు అని అంటారు. మరి మనకు అది తెలియదు. ఇంకా మనం ఎప్పుడు నైట్రోజన్ పెట్టిస్తాం కాబట్టి నైట్రోజన్ పెట్టిద్దాం అన్నట్టు పెట్టించిన. అంటే మా ఇంటికాడ ఉంటుంది తుమ్ముకుంటా అటు సైడ్ వెళ్తే, కానీ ఈరోజు అటు సైడ్ వెళ్ళలేమన్నమాట. ఇటు మేడ్చల్ సైడ్ వచ్చినాం కాబట్టి సమర్పేట నుంచి ఏడ దొరకలేదు. అమ్మాడేంది కారు కలిపోయిందా? అది ఏమైంది? లోపల పడేసిరు ఆ ఆటో. అది యాక్సిడెంట్ అయినా. A few moments later. ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాం అనమాట. బాగుండే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయినాం. రిటర్న్ ఏం పోము, ఇంకొంచెం అట్లా ఒక చిన్న డ్రైవ్ లాగా వెళ్ళేసి ఇంటికి వెళ్తాం అనమాట. చాలామంది బంక్లకు పోయినప్పుడు డీజిల్ ఒక్కటే పోపించుకుంటారు కానీ ఎయిర్ కూడా చెక్ చేయరు. మనకు బండ్ల డీజిల్ ఎంత అవసరమో ఎయిర్ కూడా అంతే అవసరము. మనకి మైలేజ్ కానీ ఏది రావాలన్నా కూడా ఎయిర్ కరెక్ట్ ఉంటేనే బండి కూడా
మూమెంట్ కరెక్ట్ ఉంటుంది అండ్ మనకు మైలేజ్ కూడా కరెక్ట్ వస్తుంది అనమాట. చాలామంది చెక్ చేసుకోరు. ఈ ఎండాకాలం కదా, నా బండ్లు అయితే వారంకి 2 సార్లు పక్క కొట్టేయాల్సి వస్తుంది. 2 సార్లు కొట్టినా కూడా దిగుతూనే ఉంది. అట్లా అని చెప్పి పాత టైర్లు కూడా కావు, మొన్ననే రీసెంట్ వేసిన ఉండే టైర్లు కూడా ఒక 10,000 తిరిగినాయి టైర్లు వేసినప్పటి నుంచి. ఈ ఎండకి రోడ్ అనేది హీట్ వస్తుంది కదా, దానివల్ల దిగుతూ ఉంటుంది. కార్ ఎక్కువ రోజులు దిగకపోయినా కూడా గాలి అనేది దిగుతుంది. అసలు ఏందో అర్థం కాదు. మార్నింగ్ అయితే మనం 9కి స్టార్ట్ అయిపోయినాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అట్లా తిరిగేసి వద్దామని చెప్పి వెళ్ళినాము. టోటల్గా ఈరోజు ఇప్పటికీ మనం ఇంకా రిటర్న్ అవ్వలే, ఇప్పుడే స్టార్ట్ అయినాం రిటర్న్లో. ఇప్పటికీ మనం 128 కిలోమీటర్స్ కవర్ చేసినాం అనమాట. ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది. ఇప్పుడు లంచ్ కూడా వేసేసి వెళ్తాం ఇంటికి. ఇప్పుడే మనం ఈడ లంచ్ కూడా చేసేసినాము. లంచ్ టైం అయిందని చెప్పినా కదా, లంచ్ కూడా చేసేసినాము. మరీ అంత మంచిగా ఏం లేదు, ఏదో నార్మల్ ఉండే. లంచ్ చేసేసినాం, స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. ఇప్పుడైతే మనం టోటల్ 170 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకో 40 to 50 కిలోమీటర్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం. లంచ్ కూడా చేసేసినాం కాబట్టి ఇంకెక్కడ బ్రేక్ తీసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడమే.